నాని గారికి సంబంధించిన కాకి కథ స్టార్ట్ అవ్వడానికి అయితే ఇంకా టైం ఉందన్నమాట. అదేనండి ద ప్యారడైజ్. ఈలోపు అయితే కనుక కాకి దేవుడి గురించిన కథ అయితే ఒక మూవీగా వచ్చింది. అసలు దాని వెనక ఉన్న స్టోరీ తెలిస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే అతను ఏదైతే లాజిక్ అనుకున్నారో ఆ లాజిక్ని మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారని అయితే చెప్పాలి. మీకు చిన్న బిట్ అయితే చెప్తాను సినిమాకి సంబంధించి, దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది ఎలా ఉంటుంది అని చెప్పి. ఒక పర్సన్ ఉంటాడనమాట, పోలీస్ ఆఫీసరు. సో అతనికి కూతురు పుడుతుంది. అదే టయానికి ఆయన కేరళలోని వేరే ప్లేస్లో డ్యూటీ చేస్తూ ఉంటాడు. అతను తండ్రి లేకుండా పెరిగాడనమాట. అంటే చిన్నతనంలోనే అతని తండ్రి అయితే చనిపోతాడు. సో ఈయన అలాగే తండ్రి లేకుండా పెరిగి మొత్తానికి మ్యారేజ్ చేసుకొని కూతురిని కంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత తన కూతురు తన ఏజ్కి వచ్చేస్తుంది. అప్పుడు తన చేతిలోనే చనిపోతుంది అనమాట. అది షాకింగ్. అసలు మెయిన్లీ కాన్సెప్ట్ అంతా జరిగేది ఒక అడవిలో అనమాట. సో అడవిలోకి ఎవరు వెళ్ళినా కానీ బయటికి రాలేరు. వెళ్ళి అక్కడే చనిపోయిన వాళ్ళు ఆత్మలుగా మిగులుతూ ఉంటారనమాట. అది అంతా ఒక సర్కిల్గా అయితే తిరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పర్సన్ చనిపోతాడు, మళ్ళీ ఆ పర్సన్ని నెక్స్ట్ ఇంకొక ప్లేస్లో అయితే చూస్తారు అదే అడవిలో. మళ్ళీ ఆ పర్సన్ అక్కడ చనిపోవడానికి రీజన్ అయిన వాళ్ళని ఇంకో ప్లేస్లో చూస్తారు. ఇలా మొత్తం సర్కిల్గా తిరుగుతూనే ఉంటుందన్నమాట. ఎక్కడి నుంచి అంటే 30 years బ్యాక్ నుంచి ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు కూడా అడవిలోనే జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పటి మనుషులు కనబడుతూ ఉంటారు, ఇప్పటి మనుషులు కనబడుతూ ఉంటారు. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది మూవీ మనకు చూస్తున్న కొద్దీ కూడా. సో మరి ఆ కాకి దేవుడి శాపం ఏంటి, దేనికి ఇలా జరిగింది, పోర్చుగీస్ వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు మారడం వల్ల ఇక్కడేమైంది, ఇవన్నీ కూడా మనకి మూవీలో చూపిస్తారు. స్లోగా వెళ్తున్నప్పటికీ కూడా నెక్స్ట్ లెవెల్ డీటెయిలింగ్ అయితే మెయింటైన్ చేశారని చెప్పాలి. చాలా బాగుంది మూవీ. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మలయాళం మూవీ, కాకపోతే తెలుగు డబ్బింగ్ ఉంది జియో హాట్స్టార్లో. నేమ్ వచ్చేసి సంభవం సంథింగ్ ఏదో ఉందన్నమాట. కానీ చూడడానికి అయితే మంచి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారని చెప్పాలి. ఇది నా రివ్యూ మాత్రమే. మరి చూసిన తర్వాత మీకేమనిపించిందని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.